భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. మనస్సునకు పరమ శ్రేయస్కరమైన పరమాత్మ ప్రాప్తి కలుగునంత వరకు స్వధర్మ పాలన అనగా వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి విహిత కర్మానుష్ఠానము నిస్వార్థ భావముతో చేయుట ఆవశ్యకర్తవ్యము. పరమాత్మ ప్రాప్తి నందిన సిద్ధపురుషునకు ఏ విధమైన కర్తవ్యములను లేకున్నను అతని మనస్సు ఇంద్రియముల ద్వారా లోకహితము కొరకు ప్రారబ్ధానుసారము కర్మలు జరుగుచునేయుండును. ఇంతవరకు భగవానుడు ఈ విషయములనే సహేతుకముగా వివరించెను. పై వివరణను అనుసరించి ఇప్పుడు భగవానుడు అనాసక్త భావముతో కర్తవ్య కర్మలను ఆచరించమని అర్జునుని ఆజ్ఞాపించుచున్నాడు. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందువలన నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలననా ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనస్సునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. తస్మాత్ అను పద ప్రయోగం యొక్క వైశిష్టమేమి? తస్మాత్ అను పదము పూర్వశ్లోకముతో గల సంబంధమును తెలుపును. ఇంతవరకు భగవానుడు స్వధర్మ పాలన చేయవలసిన అవసరమును గూర్చి సహేతుకముగా వివరించెను. ఆ విషయములన్నింటినీ పరిశీలించిన పిమ్మట స్వధర్మ పాలనయే అర్జునునకు శ్రేయస్కరమని తెలుపుచు తన వర్ణ ధర్మమును అనుసరించి కర్మలను ఆచరించుటయే యుక్తమని తెలిపెను. ఆసక్త అను పదమునకు అర్థమేమి? ఆసక్త అను పదము ద్వారా సమస్త కర్మల యందును వాటి ఫలరూపములైన సమస్త భోగముల యందును ఆసక్తిని వీడి కర్మలను ఆచరింపుమని భగవానుడు అర్జునుని ఆదేశించుచున్నాడు. కోరికలను త్యజించుట ఆసక్తిని వీడుటలోనే అంతర్భాగము. ఏలననా ఆసక్తి వలననే కోరికలు ఉత్పన్నములగును. కనుక ఇచట ఫలేచ్ఛాత్యాగము వేరుగా చెప్పట జరగలేదు. సతతం అను పద ప్రయోగ వైశిష్టమేమి? ఏ మానవుడైనను క్షణమాత్రము కూడా కర్మను చేయకుండా ఉండలేడు అను విషయమును భగవానుడు ఇదివరలో తెలిపియుండెను. మనస్సుడు నిరంతరము ఏదో ఒక పనిని చేయుచునేయుండునని దీని వలన బోధపడును. ఆచరించు సమస్త కర్మల యందును వాటి ఫలముల యందును సర్వదా ఆసక్తిని వీడి చేయమనియు ఏ సమయమునందును ఏ కర్మనైనను ఆసక్తిపూర్వకముగా చేయవలదనియు అర్జునుని ఆదేశించుచు భగవానుడు సతతం అను పదమును ప్రయోగించెను. కర్మ అను పదముతో పాటు కార్యం అను విశేషణమును ప్రయోగించుటలోని విశేషమేమి? ప్రతి వ్యక్తియు వర్ణాశ్రమ ధర్మములను స్వభావమును పరిస్థితులను అనుసరించి కర్తవ్య కర్మలను చేయవలయును. పరధర్మములను అనుసరించు కర్మలను గాని నిషిద్ధ కర్మలను గాని వ్యర్థ లేక కామ్య కర్మలను గాని చేయరాదు. అర్జునునకు ఈ విషయములను తెలుపుటకే కర్మ అను పదముతో పాటు కార్యం అను విశేషణము కూడా ప్రయుక్తమైనది. సమాచర అను క్రియాపదము యొక్క అర్థమేమి? ఆచర అను క్రియాపదము ఇచట సం అను ఉపసర్గపూర్వకముగా ప్రయుక్తమైనది. అర్జునుడు కర్మలను సావధానముగా విద్యుక్తముగా యథాయోగ్యముగా ఆచరింపవలయుననియు అట్లు చేయనిచో కర్మలయందు లోపము ఏర్పడి పరమశ్రేయ ప్రాప్తికి విలంబము ఏర్పడుననియు తెలుపుటకై సమాచర అను క్రియాపదము ప్రయుక్తమైనది. ఆసక్తి రహితముగా కర్మలను చేయువాడు పరమాత్మను పొందును అని అనుటలోని ఆంతర్యమేమి? ఇందు కర్మయోగ ఫలము తెలుపబడినది. ఆసక్తిని త్యజించి కర్తవ్య కర్మలను ఆచరించు మనుష్యుడు కర్మబంధముల నుండి ముక్తుడై పరమ పురుషుడైన పరమాత్మను చేరును. ఈ కర్మ యొక్క మహత్యము ఇట్టిది. కావున అర్జునుడు కూడా సమస్త కర్మలను ఆసక్తి రహితుడై చేయవలయునని భగవానుడు ఆదేశించెను.